ప్రైజ్ ద లార్డ్ అండి. వెల్కమ్ టు యెహోవా షాబాత్. చాలా రోజుల తర్వాత మరలా మీ ముందుకు రావడం దేవుడు నాకు చూపించినటువంటి కృపను బట్టి ఆ దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు కృప వల్ల మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇన్ని రోజులు కూడా నా వీడియోస్ చూసి నన్ను ఆదరించిన మీ అందరికీ పేరు పేరున యేసు ప్రభువు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా వివిధ రకాల పనులు ఉండటం వల్ల ఈ మధ్య కాలంలో వీడియోస్ చేయటం అనేది కుదరలేదు. చిన్న చిన్న షార్ట్స్ రూపంలో, అలాగే కొంతమంది మతోన్మాదులకి కౌంటర్ ఇవ్వడం ద్వారా మధ్యలో చిన్న వీడియోస్ చేస్తూ వచ్చాను. కానీ బిబ్లికల్ థియాలజీ పరంగా బైబిల్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ మధ్య కాలంలో నేనైతే వీడియోస్ ఏం చేయలేకపోయాను. ఇంతకు ముందు నేను స్టార్ట్ చేసినటువంటి ట్రినిటీ సిరీస్ మీలో చాలా మంది చూసి దాని విషయమై నన్ను ఎంతగానో ఆదరించారు. నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ చేశారు, కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేస్తూ వచ్చారు. అది మరి దేవుడి యొక్క మహాకృపను బట్టి మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఆ ట్రినిటీ సిరీస్ అయిపోయిన తర్వాత ఏం స్టార్ట్ చేయాలి అనేటువంటి ఒక డౌట్ నా మైండ్ లోకి వచ్చింది. అప్పుడు మా అక్క హైదరాబాద్ లో ఉంటుంది. తను నాకు ఓల్డ్ టెస్టిమెంట్ అర్థం కావట్లేదు, ఓల్డ్ టెస్టిమెంట్ మీద వీడియోస్ ఏమైనా చేయగలవా అని నన్ను అడిగినప్పుడు మొట్టమొదటిగా నేను ఎంతగానో సంతోషించాను. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఆ క్వశ్చన్ అడిగి నన్ను ఇంకా మోటివేట్ చేశావు. మా అక్క అన్న మాటలు విన్న తర్వాత నేను చాలా వరకు నా ఫ్రెండ్ సర్కిల్లో గానీ, నా ఫెలోషిప్ సర్కిల్లో గానీ కొంతమందిని అడిగినప్పుడు ఏంటంటే వారికి కూడా ఈ యొక్క పాత నిబంధన అనేది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందని, కొత్త నిబంధన వచ్చేసరికి ఈజీగా అర్థమవుతుంది, ఎవరన్నా చెప్పిన వెంటనే అర్థం చేసుకోగలము, కానీ పాత నిబంధన మాత్రం అలా అర్థం కాదు అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేస్తూ వచ్చారు. సో ఇంకప్పటి నుంచి నేను ఈ యొక్క పాత నిబంధన మీద వీడియోస్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికైతే వచ్చాను. కానీ ఈ ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తం మీద వీడియోస్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. అందులో చాలా మేజర్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, మేజర్ క్యారెక్టర్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి నేను ఒక క్లియర్ ఐడియా ఇవ్వాలి. అండ్ మోర్ ఓవర్ అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క గ్రంథాలన్నీ రాయబడ్డాయి, అవి మొత్తం మీకు ఒక ఓవర్ వ్యూ ఇస్తే గానీ మీకు అది అంత సులువుగా అర్థం కాదు. కాబట్టి మొట్టమొదటిగా అసలు ఆ బైబిల్లో ఉన్న పుస్తకాలన్నీ డిఫరెంట్ కేటగిరీస్ గా కేటగరైజ్ చేసి ముందే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి ఏ పుస్తకంలో ఏముంటది అనేటువంటి ఐడియా, బేసిక్ ఐడియా మీ మైండ్ లో ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు చదివేటప్పుడు కూడా అది మీకు హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో ఏ కంప్లీట్ ఓవర్ వ్యూ ఆఫ్ ది బైబిల్ అండ్ ఇట్స్ బుక్స్ అనేటువంటి వీడియోని నేను చేస్తున్నాను. ఐ హోప్ ఇది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని. సో నేను ఇంకా టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. లెట్స్ జంప్ టు ద కంటెంట్. ముఖ్యంగా ఒక క్రిస్టియన్ గా మనకు బైబిల్ అర్థం అవటం అనేది ఎంతో ముఖ్యం. చాలా మంది పొద్దున్నే లేచి బైబిల్ చదవటం, నైట్ పడుకునే ముందు బైబిల్ చదవటం ఒక అలవాటుగా మార్చుకుంటాం. ఒక క్రైస్తవుడి జీవితంలో బైబిల్ చదవటం అనేది అలవాటు కాదుగా, ఒక సాంప్రదాయంలా కాదుగా, అదొక రిలేషన్షిప్ లాగా, అదొక బాధ్యత లాగా తీసుకోగలిగితే ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం మనకు వస్తుంది. చాలా మంది వరకు బైబిల్ చదివేటప్పుడు క్రిస్టియన్స్ అయినప్పటికీ నాకు బైబిల్ అర్థం కావట్లేదని చెప్తారు. ముఖ్యంగా పాత నిబంధన అనేది ఏదైతే ఉందో అది అస్సలు అర్థం కావట్లేదని మన సహోదరులు చాలా మంది చెప్తూ ఉంటారు. సో ఈ వీడియోలో బైబిల్ యొక్క అవుట్లైన్, ఒక కాంటెంట్ సమరీగా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఐ హోప్ ఇది మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో అంతా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్ 66 పుస్తకాల సమూహం. అంటే బైబిల్లో 66 వేరు పుస్తకాలు ఉంటాయి. అయితే ఆ 66 పుస్తకాలని 2 కేటగిరీస్ గా విభజించడం జరిగింది. ఒకటి పాత నిబంధన, ఒకటి క్రొత్త నిబంధన. పాత నిబంధనలో అంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో 39 బుక్స్, 39 పుస్తకాలు ఉంటాయి. కమింగ్ టు ద న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. సో 39 + 27 is 66 బుక్స్. కానీ మన క్రైస్తవంలో ఉన్న వేరొక డినామినేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సిఎం వాళ్ళ బైబిల్లో ఇంకొన్ని ఎక్స్ట్రా బుక్స్ ఉంటాయి. అలాగే మోర్మన్స్ అని ఇలా డిఫరెంట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఓన్ గా వాళ్ళకంటూ కొన్ని బుక్స్ కలిగి ఉంటారు. బట్ అందరితో కామన్ గా ఉండేటువంటివి ఏంటంటే ఈ 66 పుస్తకాలు మాత్రమే. ఈ 66 పుస్తకాలకి ప్లస్ ఎడిషనల్ గా వేరే బుక్స్ ఉండొచ్చు కాక, వేరే డినామినేషన్ వాళ్ళకి. కానీ ఈ 66 పుస్తకాలు అనేది స్టాండర్డ్. ఈ 66 బుక్స్ అనేవి స్టాండర్డ్ అన్నమాట. సో లెట్స్ లుక్ ఇన్ టు దిస్ ఓల్డ్ టెస్టిమెంట్. ఈ పాత నిబంధన భాగానికి వద్దాం. ఈ భాగంలో మనకి దేవుడు పరిచయం అవుతాడు, దేవుడు చేసినటువంటి సృష్టి పరిచయం అవుతుంది. ఈ భాగంలో దేవుడికి మనుషులకు ఉన్నటువంటి రిలేషన్ మనం చూడొచ్చు. దేవుడు మనుషులతో చేసినటువంటి నిబంధనను చూడొచ్చు. దేవుడు మనుషులకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం, దాని ద్వారా వారిని పరిశుద్ధులుగా చేసుకోవటం, మనిషి దేవుడికి వ్యతిరేకంగా మారి సృష్టిని పూజించి నిజమైన దేవుడి నుంచి దూరం అవ్వటం, తద్వారా దేవుడు వారిని మరలా నిబంధనలో తీసుకురావాలని చేసేటువంటి ప్రయత్నం. అంటే ప్రవక్తలను పంపటం కావచ్చు, నాయకుల్ని నిలబెట్టడం కావచ్చు, రాజుని ఏర్పరచడం కావచ్చు, అనేక రకాలుగా దేవుడు మనిషితో కలిగి ఉండాలనుకుంటున్న సంబంధాన్ని, ఆ నిబంధనను మనకి చూపిస్తూ వస్తుంది పాత నిబంధన గ్రంథం.
ఇంకా క్లియర్ గా చెప్పాలంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసుకున్నటువంటి నిబంధన అబ్రహామును ఏర్పరచుకొని అబ్రహాముకు వాగ్దానం చేసి అబ్రహాము సంతతికి మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వారితో చేసుకున్న నిబంధన ఆ ఇశ్రాయేలీల చరిత్ర అంతా మనకి ఈ యొక్క పాత నిబంధనలో ఉంటుంది. అంటే దేవుడు ఆ ఇశ్రాయేల్ ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం అవ్వాలనుకున్నారు. ఆయన యొక్క ప్రభావాన్ని ఇశ్రాయేలీల ద్వారా సర్వ సృష్టికి తెలియపరచాలనుకున్నారు. కానీ ఇశ్రాయేలీలు తప్పిపోవటం ద్వారా, త్రొట్టిల్లిపోవటం ద్వారా, దేవుడు చేసినటువంటి నిబంధనలో నిలకడగా లేకపోవటం ద్వారా వారు ఎన్నుకున్నటువంటి సమస్యలే దేవుడు వారిని ఏ విధంగా సమకూరుస్తూ వచ్చాడు అనే సంగతులు మొత్తం మనం పాత నిబంధనలో చూస్తాం. ఈ పాత నిబంధనలో చాలా వరకు ఏంటంటే ఇశ్రాయేలీలు దేవుడి యొద్ద నుంచి తప్పిపోవటం, దేవుడు వారిని శిక్షించడం కోసం వారిని చెదరగొట్టడం, మరలా వారిని క్షమించి సమకూర్చడం, ఇదే ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి వారిని స్థిరపరచడం కోసం ముందుగా చెప్పినట్లే ప్రవక్తల్ని, రాజుల్ని, న్యాయాధిపతుల్ని నియమించి వారిని ఏర్పరచుకున్న విధానం కూడా మన యొక్క పాత నిబంధనలో చూడొచ్చు. నౌ కమింగ్ టు ద న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమవుతుందంటే దేవాది దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూలోకానికి పంపటం, ఆయన యేసుక్రీస్తు ద్వారా నిబంధనను స్థిరపరచటం, ఆయన రక్తము ద్వారా మన పాపాలని క్షమించటం, ఆయన శిలువ మరణం ద్వారా మనం పొందాల్సినటువంటి మరణ శిక్షను యేసుప్రభు వారి మీద వేసి మనల్ని నిజ ఇశ్రాయేలుగా చేసేటువంటి విధానాన్ని మన యొక్క కొత్త నిబంధనలో చూస్తాం. మనం పాత నిబంధనలు ఈ ఉన్న 39 పుస్తకాలని 4 కేటగిరీస్ గా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంటే 4 రకాలుగా వాటిని విభజించి ఆ వాటిని మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. అయితే ఈ ఉన్న 39 పుస్తకాల్లో మొదటి 5 పుస్తకాలు ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఈ పుస్తకాలని మనం ధర్మశాస్త్రంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్ టు ద బుక్ ఆఫ్ డిటెరానమీ, వీటిని మనం ధర్మశాస్త్రం కింద గుర్తుంచుకోవాలి. తెలుగులో ఈ 5 పుస్తకాలని పంచకాండాలు అంటారు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ కాల్డ్ పెంటటుక్. ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము మరియు దేవుడు చేసిన నిబంధన, ఆ నిబంధనను నెరవేర్చేటువంటి పరిస్థితులు, అప్పటి భక్తులు, అప్పటి నాయకుల జీవిత చరిత్ర మొత్తం మనకి ఈ 5 పుస్తకాల్లో ఉంటుంది. మనకి బాగా సుపరిచితమైనటువంటి కథలు అవ్వ ఆదాము గారి కథ, నోవాహు గారి కథ, అబ్రహాము గారి కథ, ఇస్సాకు కథ, యాకోబు, అలాగే యోసేపు, మోషే, ఐగుప్తులో వచ్చినటువంటి 10 తెగులు, దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వటం, ఇశ్రాయేలీయుల్ని 40 సంవత్సరాలు దేవుడు పోషిస్తూ ఆ యొక్క వాగ్దాన భూమికి నడిపించటం, ఇవి అన్ని కూడా మనకి ఈ 5 పుస్తకాల్లో ఉంటాయి. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఘటనలు, సంఘటనలు మనం ఈ పంచకాండాలను చూడవచ్చు. ఈ మొదటి 5 పుస్తకాలను మనం ధర్మశాస్త్రము అంటాం. ఇప్పటికీ కూడా యూదులు 5 పుస్తకాలనే వారి యొక్క ధర్మశాస్త్రంగా నమ్ముతూ వస్తారు. పాత నిబంధనను ఈజీగా సరళంగా గుర్తుపెట్టుకోవాలనుకునే మీకు ఈ మొదటి 5 పుస్తకాలని ధర్మశాస్త్రము అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, దేవుడిచ్చినటువంటి కట్టడలుగా గుర్తుపెట్టుకుంటే అందులో ఉన్న సినాప్సిస్ అంతా చాలా వరకు మీరు గ్రహించేసుకుంటారు. లెట్స్ గో ఫర్ ద సెకండ్ థింగ్. ఈ కేటగిరీ ఏంటంటే ఓల్డ్ టెస్టిమెంట్ హిస్టరీ, పాత నిబంధన కాలపు చరిత్ర. ఈ కేటగిరీలోకి వచ్చేసి యెహోషువ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు, ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జోషువా టు ద ఎస్తేర్, ఈ 12 పుస్తకాలు కూడా పాత నిబంధన కాలపు చరిత్ర అని మనం చెప్పుకోవచ్చు. ఇది మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీల ప్రజలకు వాగ్దాన భూమిని వారి వారి గోత్రముల వారీగా పంచిపెట్టి ప్రజల కొరకు నాయకుల్ని, అధిపతులను, రాజులను, ప్రజలను నడిపించడానికి, దేవుడి మాటలు వారికి తెలియచేయడానికి నిలబెట్టుకున్న ప్రవక్తల గురించి అంతా ఇక్కడ రాయబడి ఉంటుంది. మరి మనకి ఎంతగానో తెలిసినటువంటి యెహోషువ, కాలేబుల కథ, న్యాయాధిపతులైన సంసోను, యెఫ్తా వారి జీవిత కథలు, మోయాబు రాలైనటువంటి రూతు చరిత్ర, ప్రవక్త అయినటువంటి సమూయేలు కథ, ఇశ్రాయేలీల మొదటి రాజు అయిన సౌలు కథ, దావీదు జీవితం, సొలొమోను మహారాజు జీవితం, అటు తర్వాత వచ్చినటువంటి రాజుల అందరి జీవితాలు కూడా మనకి 12 పుస్తకాల్లో ఉంటాయి. యెహోషువ దగ్గర మొదలు పెడితే యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం, 2వ గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, 2వ గ్రంథం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం, 2వ గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్, ఇక్కడి వరకు ఈ 12 పుస్తకాలు కూడా మనకి ఓల్డ్ టెస్టిమెంట్ హిస్టరీ కేటగిరీలోకి వస్తాయి. కాబట్టి ఈ 12 పుస్తకాలని చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలుగా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. రాబోయే రోజుల్లో నేను ప్రతి పుస్తకం మీద, అంటే ఆది కాండం మీద, నిర్గమాకాండం మీద, ద్వితీయోపదేశ కాండం మీద, యెహోషువ గ్రంథం మీద, ఎస్తేరు గ్రంథం మీద,
సమూయేలు రాసినటువంటి 2 గ్రంథాలు ఇలాగా విడివిడిగా ఒక్కొక్క బుక్ మీద ఇండివిజువల్ గా ఒక్కొక్క వీడియో చేస్తాం. ఆ బుక్ సినాప్సిస్ అంతా పెట్టుకుని అప్పుడు మనం ఇంకా డీప్ గా మనం విశ్లేషించుకోవచ్చు. ఇప్పుడు మనం థర్డ్ కేటగిరీకి వెళ్దాం. ఈ థర్డ్ కేటగిరీ ఏంటంటే పోయిటరీ అండ్ విజ్డమ్ లిటరేచర్, అంటే కవిత్వం మరియు జ్ఞాన సాహిత్యం. ఈజీగా చెప్పుకోవాలనుకుంటే సాహిత్యం అని ఒక వర్డ్ లో మనం కన్క్లూడ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి ఈ విజ్డమ్ లిటరేచర్ అంటే ఏంటంటే దేవుడు చెప్పేటువంటి మాటలను ప్రాక్టికల్ గా మన జీవితంలోకి అన్వయించుకుంటూ ఆయన మార్గాల్ని ఎలా కనుగొనాలి అని చెప్పేటువంటి పుస్తకాలు. ఇందులో కేవలం 5 పుస్తకాలు మాత్రమే ఉంటాయి. పోయిటరీ, కీర్తనలు, పరమగీతాలు. ఇవి కవిత్వానికి సంబంధించినవి. దేవుడి యొక్క గొప్పతనాన్ని కవిత్వ రూపంలో, కీర్తనల రూపంలో రాయబడిన, అందుకే వీటిని పోయిటరీ అనేటువంటి కేటగిరీలో వేశాం. అంటే పుస్తకాల్లో మనం ఏం తెలుసుకుంటామంటే దేవుడిని తెలుసుకుంటాం, ఆయన క్రియల గురించి తెలుసుకుంటాం, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాం. అదే విధంగా ఆయన యొక్క మార్గాల్లో జ్ఞానయుక్తంగా ఎలా ఉండాలి, ఆయన బట్టి మనం జ్ఞానం కలిగిన వారిగా ఎలా నడుచుకోవాలి అనేటువంటి మనం చూస్తాం. వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలే సామెతలు, ప్రసంగి, యోబు గ్రంథం ఇవన్నమాట. ఇందాక నేను చెప్పాను కేవలం 5 పుస్తకాలు మాత్రమే ఈ కేటగిరీలో ఉన్నాయి. అవేంటంటే యోబు గ్రంథం నుంచి పరమగీతముల వరకు, అంటే యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. ఈ 5 పుస్తకాలను మనం పోయిటరీ అండ్ విజ్డమ్ లిటరేచర్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్లే కీర్తనలు, పరమగీతములు ఈ యొక్క కవిత్వానికి సంబంధించినవి. కానీ యోబు, సామెతలు మరియు ప్రసంగి ఇవి జ్ఞానం చెప్పేవిగా ఉంటాయన్నమాట. ఆ దేవుడికి నచ్చినట్లుగా మన జీవితంలో మనం ఎలా బ్రతకాలి, సామెతలు మొత్తం అదే కదండి. సామెతలు మొత్తం మన జీవితంలో మనం ఎలా బ్రతకాలి, జ్ఞానయుక్తంగా ఎలా ఉండాలి, దేవుడి జ్ఞానంతో ఎలా ఎదగాలి అనేటువంటి విషయాలే ఉంటాయి. ఈ పుస్తకాలు కొంచెం సులువుగా మనం అర్థం చేసుకోగలం, చదవడానికి కూడా చాలా సరళంగా ఉంటాయి. సో ఈ పోయట్రీ అండ్ విజ్డమ్ లిటరేచర్ సాహిత్య పరంగా ఉన్న దానిలో కేవలం ఈ 5 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. ఆ తరువాత కేటగిరీ వచ్చేసి ప్రొఫెట్స్, ప్రవక్తలు. ఈ పుస్తకాలు దేవుని యొక్క ప్రవక్తల చేత వివిధ కాలమానాల్లో రాయబడినటువంటి గ్రంథాలు అన్నమాట. ఈ పుస్తకాల్లో దేవుడి యొక్క దర్శనాలు, కళలు మరియు ప్రత్యక్షతల ద్వారా రాబో తరాల కోసం, రాబో దినాల్లో సంభవించేటువంటి పరిస్థితులు, ఆ తరానికి, ఆ కాలానికి దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను తెలియజేసేటువంటి పుస్తకాలుగా మనకి ప్రవక్తల పుస్తకాలు ఉంటాయి. అయితే ఈ ప్రవక్తలు అనేవాళ్ళు దేవుడు ఎన్నుకున్నటువంటి మనుషులు. దేవుడు ప్రజలకు ఏమన్నా చెప్పాలంటే ఈ ప్రవక్తలకు చెప్పి ఆ ప్రవక్తల ద్వారా జనం వరకు ఆ యొక్క సమాచారాన్ని పంపటానికి దేవుడు ఉపయోగించుకునేవాడు. ఇశ్రాయేలు చేస్తున్నటువంటి పాపాలను గద్దించడానికి గాని, దేవుడి యొక్క ఉగ్రతను గురించి, దేవుడు వారి మీదకి రప్పించబోతున్నటువంటి శిక్షణ గురించి కూడా వీరు ఆ ఇశ్రాయేలుతో చెప్పటం మనం ఆ గ్రంథాల్లో చూడొచ్చు. ఈ యొక్క ప్రవక్తల ద్వారా కూడా దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలను చేయించడం కూడా మనం చూసుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే పాత నిబంధనలో యెషయా గ్రంథం నుంచి పాత నిబంధనలో ఆఖరి పుస్తకమైనటువంటి మలాకి వరకు ఈ 17 పుస్తకాలు కూడా ద బుక్స్ ఆఫ్ ప్రాఫిట్స్, ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలుగా మనం గుర్తుంచుకోవచ్చు. అంటే మనకు ఎంతగానో పరిచయమైనటువంటి దానియేలు, యోనా, క్రీస్తు జననం గురించి ముందుగానే ప్రవచించినటువంటి యెషయా, దేవుడు మాట విని వేశ్యను పెళ్లి చేసుకున్నటువంటి హోషేయ, ఇర్మియా, ఇలా దాదాపు 16 మంది ప్రవక్తల చేత దేవుడు చేయించినటువంటి కార్యాలు మరియు చెప్పించినటువంటి ప్రవచనాలు అన్ని కూడా మనం ఈ ప్రాఫిట్స్ అనేటువంటి కేటగిరీలో ఉన్న బుక్స్ లో చూసుకోవచ్చు. మళ్ళీ ప్రవక్తల్లో కూడా జనరల్ గా మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ అంటారు. కానీ దేవుడి దృష్టిలో అందరూ ఒకటే. మన అండర్స్టాండింగ్ కోసం థియాలజన్స్ ఏం చేశారంటే మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ కింద ఈ ఉన్న 17 పుస్తకాలని కేటగరైజ్ చేశారు. సో మేజర్ ప్రాఫిట్స్ అంటే ఏం లేదు, ఎక్కువ ప్రవచనాలు చెప్పారు, ఎక్కువ అధ్యాయాలు ఉంటాయి, చాలా లోతైనటువంటి విషయాలను కూడా వారు చెప్తూ వచ్చారు. ఈ మేజర్ ప్రాఫిట్స్ లో ఉన్నటువంటి బుక్స్ ఏంటంటే యెషయా, ఇర్మియా, విలాప వాక్యాలు, యెహెజ్కేలు మరియు దానియేలు. ఈ 5 పుస్తకాలను మేజర్ ప్రాఫిట్స్ కింద వారు చెప్తూ ఉంటారు. మిగిలిన 12 పుస్తకాలు కూడా మైనర్ ప్రాఫిట్స్ ద్వారా రాయబడినటువంటి పుస్తకాలుగా చెప్తారు. బట్ మరలా చెప్తున్నాను, ఏ ప్రాఫిట్ కూడా ఎక్కువ, ఏ ప్రాఫిట్ కూడా తక్కువ అని నేను చెప్పట్లేదు. దేవుడి దృష్టిలో అందరూ ఒకటే. ఏ ప్రవక్తనైనా మనం అంతే గౌరవంగా, అంతే వాల్యూ ఇచ్చి మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పటికీ మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా ఒక ఓవర్ వ్యూ అయిపోయింది. ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలను 4 కేటగిరీస్ గా చేసాం. మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్రం కిందకు వస్తుంది, దట్ ఈస్ ద లా. సెకండ్ కేటగిరీ వచ్చేసి పాత నిబంధన చరిత్ర, ద ఓల్డ్ టెస్ట్మెంట్ హిస్టరీ.
తర్వాత ఉన్నటువంటి 12 పుస్తకాలు అంటే యెహోషువ గ్రంథం దగ్గర నుంచి ఎస్తేరు గ్రంథం వరకు ఇది చరిత్ర కింద మనం గుర్తుంచుకోవచ్చు. మూడవది ఏంటంటే కవిత్వం మరియు జ్ఞాన సాహిత్యం, ద పోయట్రీ అండ్ ద విజ్డమ్ లిటరేచర్. ఇందులో కేవలం 5 పుస్తకాలు మాత్రమే. ఇందులో యోబు నుంచి పరమగీతముల వరకు ఈ 5 పుస్తకాలను మనం థర్డ్ కేటగిరీ అయినటువంటి పోయట్రీ అండ్ విజ్డమ్ లిటరేచర్ లో మనం చూసుకోవచ్చు. ద ఫైనల్ కేటగిరీ ప్రవక్తల గ్రంథాలు, ద బుక్స్ ఆఫ్ ది ప్రాఫిట్స్. అన్ని మిగిలిన 17 పుస్తకాలు అంటే యెషయా గ్రంథం నుంచి మలాకి గ్రంథం వరకు. సో మొత్తం మీద ఈ 39 పుస్తకాలని 4 కేటగిరీస్ గా చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ ఓవర్ వ్యూ వల్ల ఏంటంటే ఏ పుస్తకాల్లో ఏమేమి ఉంటాయని మీకు ఒక ఐడియా ఉంది. నౌ లెట్స్ జంప్ ఇంటు ద న్యూ టెస్టిమెంట్. జనరల్ గా న్యూ టెస్టిమెంట్ అందరికీ తెలిసిందే. కొంచెం క్విక్ గా ఒక రివ్యూ లాగా అయితే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మరి ఈ నూతన నిబంధన విషయానికి వస్తే ఇక్కడి నుంచి యేసుక్రీస్తు మరియు ఆయన చరిత్ర, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, సూచక్రియలు, స్వస్థతలు, ఆయన చేత ఏర్పరచుకున్నటువంటి అపోస్తులు, ఆయన శిష్యులు, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములు, ఆ తరువాత వారి శిష్యులు వారి అపోస్తులు చేసినటువంటి క్రియల గురించి, వారు రాసినటువంటి పత్రికల గురించి అంతా కూడా ఈ యొక్క నూతన నిబంధనలో ఉంటుంది. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి దర్శనం కలిగినటువంటి యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథం కూడా కొత్త నిబంధన గ్రంథంలో ఆఖరి పుస్తకంగా ఉంటుంది. సో ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలు 27. వీటిని కూడా నేను 4 కేటగిరీస్ గా మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే గాస్పల్స్ అంటే సువార్తలు. ఈ నూతన నిబంధనలో ఈ క్రొత్త నిబంధనలో ఉన్న మొదటి 4 పుస్తకాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 కూడా గాస్పల్స్ అంటారు, సువార్తలు అంటారు. వీటిలో ఏముంటాయంటే యేసు ప్రభు గారి జీవితం, ఆయన చేసినటువంటి స్వస్థత, సూచన, అద్భుత క్రియలు, ఆయన యొక్క శిలువ మరణ పునరుద్ధానం గురించి ఈ 4 సువార్తలు విట్నెసెస్ అన్నమాట. అవి సాక్ష్యాలు. ఇవి యేసు ప్రభు శిష్యులు రాసినటువంటి సువార్తలే. అంటే మత్తయి, యోహాను వీరిద్దరు డైరెక్ట్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి స్వయాన శిష్యులు. కానీ మార్కు, లూకా వచ్చేసి యేసుక్రీస్తు వారికి డైరెక్ట్ డిసైపుల్స్ కానప్పటికీ ఆ డిసైపుల్స్ లో ఆ యొక్క శిష్యులతో తిరిగి వారు చెప్పినటువంటి విశేషాలను, సంగతులను రాయటం జరిగింది. ఈ మార్క్ సువార్త జాన్ మార్క్ అనేటువంటి వ్యక్తి రాశారు. ఈయన సువార్త ప్రయాణాల్లో పేతురు గారితో ఎక్కువ అనుసంధానం కలిగినటువంటి వారు. యూజ్డ్ టు ట్రావెల్ విత్ ద పీటర్ అ లాట్. కొంతమంది థియాలజిన్స్ ఏమంటారంటే ఈ మార్కు సువార్త పేతురు గారు చెప్తే మార్కు రాస్తూ వచ్చారు. సో ఇట్ ఆల్సో కెన్ బి కాల్డ్ యాజ్ ద గాస్పెల్ ఆఫ్ పీటర్ అని ఒక విశ్లేషణ అయితే ఇస్తూ ఉంటారు. అదే విధంగా లూకా గారు కూడా ఫిజిషియన్, ఆయన ఒక డాక్టర్. పౌలు గారితో ఆ యొక్క సువార్త పరిచర్యలో పాల్గొంటున్న సమయంలో ఈ యొక్క శిష్యుల యొద్దకు వచ్చినప్పుడు ఆ యొక్క శిష్యుల ద్వారా యేసు ప్రభు వారి యొక్క జీవిత చరిత్రను విని ఆయన ఈ లూకా సువార్త అనేది రాస్తూ వచ్చారు. సో హూ ఎవర్ ఇట్ ఈస్, ఈ 4 పుస్తకాలు కూడా, ఈ 4 గాస్పెల్స్ కూడా, ఈ 4 సువార్తలు కూడా యేసు ప్రభు వారి జీవితం గురించి సాక్ష్యాలు ఇచ్చేవిగా ఉంటాయి. ఆయన చేసినటువంటి క్రియల గురించి రికార్డెడ్, డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ గా ఉంటాయి. సో ఈ మొదటి కేటగిరీ ఏంటంటే ద గాస్పెల్స్, ద హిస్టరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గా కూడా మీరు గుర్తుంచుకోవచ్చు. రెండవది ఏంటంటే ఈ కేటగిరీలో కేవలం ఒక పుస్తకం మాత్రమే ఉంటుంది. అదేంటిదంటే ద చర్చ్ హిస్టరీ, సంఘ చరిత్ర. ఇందులో ఉన్నటువంటి పుస్తకం ఏంటంటే కేవలం అపోస్తుల కార్యాలు మాత్రమే. యాక్ట్స్, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ అని ఉంటది. ఈ పుస్తకంలో ఏంటంటే యేసుప్రభు వారు పరలోక రాజ్యానికి ఆరోహణం అయిపోయిన తరువాత వారి యొక్క శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకుని వారు చేసినటువంటి స్వార్థ ప్రయాణాల గురించి, వారు ఆ ప్రయాణాల్లో కట్టినటువంటి సంఘాలు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల గురించి ఒక క్లియర్ ఐడియా ఇచ్చేటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే అది అపోస్తలుల కార్యాలు మాత్రం. చాలా మంది సువార్థికులకి ఈ పుస్తకం ఎంతో ప్రియమైనది. దే లవ్ దిస్ బుక్ అ లాట్. ఎందుకంటే అందులో ఉన్నటువంటి విషయాలు ఆ రీతిగా ఉంటాయి. క్రీస్తు విరోధి, క్రైస్తవుల్ని చంపినటువంటి సౌలు పౌలుగా మారటం, ఆ పౌలుగా మారిన తరువాత ఆయనే యేసుక్రీస్తు యొక్క సువార్తను ఆయన భుజానికి ఎత్తుకుని అనేక ప్రాంతాల్లో సువార్త చేసి జనాలని మార్చటం మనం ఈ పుస్తకంలో చూడొచ్చు. సంఘ చరిత్ర అనేటువంటి కేటగిరీలో కేవలం ఈ యొక్క పుస్తకం మాత్రమే ఉంటుంది. మరి మూడో కేటగిరీకి వచ్చేసరికి లెటర్స్, పత్రికలు. అపోస్తలుల కార్యాల తర్వాత రోమీలకు రాసినటువంటి పత్రిక అని మొదలవుతుంది. అక్కడ నుంచి లాస్ట్ బట్ వన్ బుక్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్, ప్రకటన గ్రంథం ముందు ఉన్నటువంటి యోధా పత్రిక వరకు దాదాపు చెప్పాలంటే 21 పుస్తకాలు, 21 పత్రికలు మనకి న్యూ టెస్టిమెంట్ లో ఉంటాయి. ఈ పత్రికలన్నీ కూడా శిష్యులు వారు కట్టిన సంఘాలకు రాయటము, వారు నిలబెట్టినటువంటి విశ్వాసులకు రాయటము, వారిని హెచ్చరిస్తూ ప్రభుని వారిలో కడుతూ రాసినటువంటి పత్రికలు. ఇవన్నీ కూడా సంఘాలకు, స్నేహితులకు, శ్రేయాభిలాషులకు, శిష్యులకు అపోస్తులుడైనటువంటి పౌలు క్రైస్తవ జీవితం గురించి వివరిస్తూ రాసినటువంటి
రాసినటువంటి పత్రికలు. ఈ పత్రికలన్నింటిలో అత్యధికంగా రాసింది పౌలు గారు. పేతురు, యోహాను, యూదా, యాకోబులు కూడా పత్రికలు రాశారు, కానీ ఎక్కువ శాతం రాసింది పౌలు గారు. స్వార్థ అనుగుణంగా అసలు మనం ఎలా జీవించాలి, విశ్వాసంలో మనం ఎలా నిలబడాలి, ఎలా మన పోరాటాలను ఎదుర్కోవాలి, ఎలా ఆ పోరాటాలను మనం జయించాలి, ఇవి అన్ని కూడా ఈ పత్రికల్లో రాయబడి మనం మన అనుదిన జీవితంలో ఎలా ఎదగాలి, మన భక్తి జీవితంలో ఎలా ఎదగాలి, దేవుణ్ణి తెలుసుకున్న మనం మన ప్రవర్తనలో, మన ఆలోచనలో ఎలాంటి మార్పులు కలిగి ఉండాలి, మనం ఈ సమాజంలో ఎలా బతకాలి, ఇలాంటి విషయాలు అన్ని కూడా పత్రికల్లో ఉంటాయి. సో ఈ పత్రికలు చదవటం మనకి ఎంతగానో తోడ్పడుతుంది. సో ద మేజర్ పార్ట్ ఆఫ్ ది న్యూ టెస్టిమెంట్ అంతా ఈ పత్రికలే ఉంటాయి. ఎందుకంటే యేసుక్రీస్తు గారు చేసినటువంటి బోధనలను బట్టి మన జీవితం మనం ఎలా బ్రతకాలనేది ఈ పత్రికల్లో చాలా క్లియర్ గా రాస్తూ ఉంటారన్నమాట. సో రోమిల్ రాసినటువంటి పత్రిక నుంచి యూదా పత్రిక వరకు అన్ని పత్రికలే, ఆల్ ఆఫ్ ద లెటర్స్. అందుకే ఈ కేటగిరీని నేను లెటర్స్, పత్రికలు అనేటువంటి కేటగిరీగా మారుస్తూ వచ్చాను. అండ్ the final book of the New Testament, the most confused book ever, prophetic visions, ప్రవచన దర్శనములు. ఈ లాస్ట్ కేటగిరీలో కూడా కేవలం ఒక పుస్తకం ఉంది. అది మనందరికి తెలిసిన పుస్తకమే ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం కొత్త నిబంధనకి ముగింపు పుస్తకం. పుస్తకంలో మనం దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి రెండో రాకడ గురించినటువంటి ప్రవచనాలు మనం చూడొచ్చు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఆ రాకడ సూచనలు, ఆ ప్రక్రియ, అదంతా ఎలా ఉంటది అనేది క్లియర్ గా రాయబడినటువంటి పుస్తకం ఈ యొక్క ప్రకటన గ్రంథం. ఈ యొక్క పుస్తకం మన క్రీస్తు రాకడ పర్యాంతం వరకు మనం ఎలా నిలబడాలి, దేవుడు చేయబోతున్న క్రియలేంటి, రాబో శ్రమలేంటి, వాటి గురించి పూర్తిగా వివరిస్తూ, ఒక రకంగా మనం అది అర్థం చేసుకోవడం కష్టమే, కానీ అర్థం చేసుకోగలిగితే మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ప్రకటన గ్రంథం. మనల్ని మనం ప్రభు రాకడ కోసం సిద్ధపరచుకునే విధంగా ఈ పుస్తకం మనల్ని తయారు చేస్తుంది. ఒక రకంగా ఆయన రాకడ వచ్చేసిందేమో అన్నటువంటి భయాన్ని కూడా గురి చేస్తూ, మనల్ని మనం పరీక్షించుకుంటూ, మనల్ని మనం ఇంకా పవిత్రులుగా చేసుకోవటానికి ఈ యొక్క ప్రకటన గ్రంథం అనేది ఎంతగానో తోడ్పడుతుంది. ఈ పుస్తకం పద్మాసు దీపంలో ఉండగా యోహాను గారికి దేవుడిచ్చినటువంటి దర్శనం ద్వారా రాయబడి, కాబట్టి మిగిలిన పుస్తకాలతో పోల్చి చూస్తే ఇది చాలా వ్యత్యాసంగా ఉంటుంది, కొంచెం క్లిష్టతరంగా కూడా ఉంటుంది మనకు అర్థం చేసుకోవడం. సో ఇది కొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాల యొక్క ఓవర్ వ్యూ అండ్ వాటి కేటగిరీస్. నెంబర్ 1 గాస్పల్స్, 4 సువార్తలు. నెంబర్ 2 సంఘ చరిత్ర, అపోస్తల కార్యాలు. నెంబర్ 3 లెటర్స్, పత్రికలు, రోమిల్ రాసినటువంటి పత్రిక నుంచి యూదా పత్రిక వరకు దాదాపు 21 పత్రికలు. నెంబర్ 4 ప్రవచన దర్శనములు, ప్రకటన గ్రంథం. సో ఈ 27 పుస్తకాలు మన నూతన నిబంధనకి సంబంధించినవి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, బైబిల్ యొక్క ఓవర్ వ్యూ మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ ఓవర్ వ్యూ ఎందుకంటే ఎలాంటి కేటగిరీస్ లో ఎలాంటి పుస్తకాలు ఉంటాయని మనకు ఒక ఐడియా ఉన్నప్పుడు చాలా ఈజీగా అక్కడ ఉన్న కాంటెంట్ మనం అర్థం చేసుకోగలం. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి 26 పుస్తకాలను 8 కేటగిరీస్ గా చేసి నేను ముందుకు తీసుకొచ్చాను. సో రాబోయే రోజుల్లో ప్రతి పుస్తకంకి సంబంధించినటువంటి ఓవర్ చేస్తూ మీకు బైబిల్ మీద ఉన్న ఒక చిన్న అవగాహన ఇంకా పెంచాలని నేను కోరుకుంటున్నాను. మరి రాబోయే రోజుల్లో వీడియోస్ రెగ్యులర్ గా చేయగలగటానికి, సమయం, పరిస్థితులు నాకు అనుకూలించబడటానికి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలు నాకు ఎంతగానో ఉన్నాయి. ఫిజికల్ గా, మెంటల్ గా ప్రభు కోసం నిలబడాలనుకున్నప్పుడు కొన్ని పోరాటాలు వస్తున్నాయి, కొన్ని నిందలు వస్తున్నాయి. అవన్నీ ఎదుర్కొని నిలబడగలగడానికి నాకు శక్తి కావాలి. అది మీ ప్రార్థనా శక్తి. దయచేసి నన్ను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు కోసం నిలబడటానికి, ఈ రీతిగా యూట్యూబ్ లో ప్రభు కోసం పోరాడటానికి, నా క్రైస్తవ విశ్వాసాన్ని డిఫెండ్ చేసుకోవడానికి నాకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. అలాగే ఈ వీడియో చూసిన మీరు, మీకు గనక నచ్చితే, ఇట్ ఈస్ అ వర్త్ వాచింగ్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వారికి తెలియపరచండి, మీ తోటి వారికి షేర్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటన్నిటికి మించి నన్ను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను కూడా మీ అందరి గురించి తప్పకుండా ప్రార్థిస్తాను. మీకు ద బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచ్ టైం. దేవుడు మీ అందరికి తోడుగా ఉండను గాక. సైనింగ్ ఆఫ్, యెహోవా షాబోత్.